న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని జనం చలి తీవ్రతకు గజగజ వణికిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో రాష్ట్రంలోని అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెరాస బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీజేపీ ఎంపీ అరవింద్ హుందాగా వ్యవహరించాలని అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్లో రైన్గూడ గ్రామంలో రంగారెడ్డి అనే వ్యక్తి కోళ్ల ఫారంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం ఇస్నాపూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న బస్సును కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 5గురికి గాయాలయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారుల ఖాతాలో 108 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కృష్ణ బజార్ సెంటర్ లో ఘోరం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నవరా మల్లేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తండ్రి మల్లేశ్వరరావు, కొడుకు మల్లేష్ మంటల తాకిడికి సజీవ దహనమయ్యారు. సంఘం తహసీల్దార్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద పూజా సామాగ్రి కలకలం రేపుతోంది. కార్యాలయం లోపలికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద దిష్టి పూజలకు సంబంధించిన పూజా సామాగ్రి ఉండటాన్ని స్థానిక వీఆర్ఏ వేణు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా బుర్జ మండలం కిలంతరి గ్రామానికి చెందిన 9 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం ధర్మవరం గ్రామంలో విషాదం నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో బస్సు అదుపు తప్పి రోడ్డుపై నడిచి వెళ్తున్న బాలుడిని ఢీకొట్టి పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ లో తెలంగాణ కాంగ్రెస్ ఉన్నత స్థాయి సమావేశానికి 11 మంది అధికార ప్రతినిధులు గైర్హాజరవడం పట్ల పీసీసీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. 11 మంది అధికార ప్రతినిధులకు టీపీసీసీ నేడు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లో బీజేపీ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దూసుకు వెళ్తున్న బీజేపీ శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలోని కాలనీలలో మంత్రి మల్లారెడ్డి పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా కాలనీలలో ఎటువంటి సమస్య తలెత్తినా నేరుగా తనని సంప్రదించవచ్చని తెలిపారు. ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గ వనభోజనాలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు. నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టీఎస్ఆర్టీసీకి చెందిన పల్లె వెలుగు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా మరో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు మాట్లాడిన మాటలు చూసి ప్రజలు విస్తుపోతున్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మానసిక స్థితి బాగోలేదని అర్థమవుతోందన్నారు. విశాఖ భీమిలి బీచ్ లో విషాదం నెలకొంది. తగరపు వలస అనిట్స్ కాలేజ్ కు చెందిన 2 ఇంజనీరింగ్ విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. విశాఖ పరిధిలోని కుర్మన్నపాలెంలో వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ చేపడుతున్న అక్రమ నిర్మాణాలపైన సమగ్ర విచారణ చేపట్టాలని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు డిమాండ్ చేశారు.